అంటే ఇప్పుడు డ్రంక్ డ్రైవ్లో ఇంత తాగితే నేను ఎంత తాగినా నేను కంట్రోల్ తప్పను అని చెప్పడం కరెక్ట్ కదా. అలాగనే అది ప్రభుత్వం అనేక రకాలుగా పరిశీలన చేసి మేధావులు అందరూ కూడా నిష్ణాతులు అందరూ కూడా దానికి ఒక 30 mg/100 ml అనేది ఒక ప్రమాణం నిర్దేశించారు. అంటే ఏ కారణంతో అతను మద్యం సేవిస్తే 30 mg కంటే లోపల ఉంటే లైబిలిటీ లేదు. అదే చట్టమే మనకి మినహాయింపు ఇచ్చింది కదా. తాగాడు కానీ 28 వచ్చింది అనుకోండి, 29 ఈవెన్ 30 వచ్చినా కూడా మన ఆఫీసర్స్ వదిలిపెట్టే అధికారం ఉంది ఆ స్పాట్లో ఉన్న వాళ్ళకి. ఇంకా మంచిదని ట్రాఫిక్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్స్ కొంతమంది ఏం చేశారంటే ఒకవేళ రీడింగ్ ఎప్పుడైనా మెషిన్ మీద కూడా ఆరోపణ చేస్తున్నారు. అంటే బ్రెత్ అనలైజర్ ఆల్కహాల్ విశ్లేషణ చేసేది 35 వరకు కూడా మినహాయింపు ఇచ్చారు. మీకు తెలుసు 35 వరకు ఎందుకు ఇచ్చారు? ఒకవేళ అతను 30లో ఉన్నా కూడా 31, 32 కొంచెం మార్జిన్ ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత యాక్ట్ చట్ట ప్రకారం 30 mg/100 ml 100 ml బ్లడ్లో 30 mg ఆఫ్ ఆల్కహాల్ కనుక డిటెక్ట్ అయితే అతను లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అండర్ 185 డ్రంక్ డ్రైవ్ చేసిన దానికి. బిలో 30 అయితే లేదు. బిలో 30 అయితే లేదు. మనం 60, 40, 200 అంటే ఇంకా వాళ్ళు ఎంత మోతాదు మించి సేవించుంటారు మధ్య.